సభాధ్యక్షులు పెద్దలు జస్టిస్ చంద్రకుమార్ గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు కూర్చున్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు ఈ కార్యక్రమానికి రావాల్సి ఉండే, వారు ఒక కేసు విషయంలో మరి ఆ కేసు విషయంలో అక్కడ చెప్పడానికి వెళ్ళారు, అక్కడే హెల్ప్ అయ్యారు. కాబట్టి నన్ను, అదే రకంగా అనిల్ కుమార్ యాదవ్ గారిని, తర్వాత మా రియాజ్ గారిని ఈ కార్యక్రమానికి వెళ్ళి వారి తరఫున మరి రిప్రజెంట్ చేయమని చెప్పారు, మాట్లాడమని కూడా చెప్పారు. ఈ కార్యక్రమం భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి జరిగేటటువంటి ఒక ప్రయత్నంగా నేను భావిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ఏ సమస్యనైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనేది మన రాజ్యాంగం మనకు తెలియజేస్తున్నటువంటి విషయం. ఆ రాజ్యాంగం ఏ రకంగా అయితే గ్రామ స్థాయిలో పంచాయతీలు, మండల స్థాయిలో మండల కమిటీలు, జిల్లా పరిషత్తులు, జిల్లా పరిషత్లు, అసెంబ్లీలు, దాని తర్వాత పార్లమెంట్, ఇవన్నీ ఉన్నది చర్చలు చేసి భారతదేశంలో ఉన్న ప్రజల సమస్యలన్నింటినీ సామరస్యంగా రాజ్యాంగబద్ధంగా పరిష్కారం చేసుకోవాలని వీటన్నిటినీ రాజ్యాంగంలో ఏర్పాటు చేయటం జరిగింది. నక్సలైట్లో చర్చలు చేయమని, నక్సలైట్ల ఉద్యమము 1969 నుంచి ఇప్పటి వరకు జరుగుతుంటే, ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా 1969 నుంచి ఇప్పటి వరకు ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలు గాని, ఇతర పార్టీ నాయకులు గాని నక్సలైట్లను పిలిచి చర్చలు చేయమని చెప్పలేదు. కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని నక్సలైట్ ఉద్యమంలో ఉన్న వాళ్ళందరినీ భౌతికంగా లేకుండా, అంటే చంపివేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందనే ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని వారికి నమ్మకం కలిగిన తర్వాత, దాని తర్వాత నక్సలైట్లుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రభుత్వంతో చర్చలు చేయటానికి సిద్ధంగా ఉన్నామని వారు ప్రకటించిన తర్వాత ఈ మీటింగ్ జరుగుతుంది. ఎప్పుడైతే నక్సలైట్లే చర్చలకు సిద్ధంగా ఉంటే ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా ఇంతకు ముందు ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నక్సలైట్లతో పిలిచి చర్చలు చేయటం జరిగింది. అంతేకాకుండా భారతదేశంలో ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్ చాలా నార్త్ ఈస్ట్ స్టేట్ లో జరుగుతుంటాయి. అక్కడ రాజ్యాంగానికి, మన ప్రభుత్వాలకి వ్యతిరేకంగా సాయుధ పోరాటాలు జరుగుతుంటే వాళ్ళందరినీ అనేక దశల్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు పిలిపించి చర్చలు చేసి ఇవాళ నార్త్ ఈస్ట్ స్టేట్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ మరి మెయిన్ స్ట్రీమ్ లో వచ్చి పరిపాలనని కొనసాగించే పరిస్థితి ఉంది. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అస్సాం అకార్డు గాని, నాగా అకార్డు గాని, లేక పంజాబ్ అకార్డు గాని, ఇవన్నీ కూడా ఆనాడు రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాలకు వ్యతిరేకంగానే మరి చర్చల ద్వారా పరిష్కారం జరిగింది. నక్సలైట్లు కూడా ఒక రాజకీయ ఎజెండాతో ముందుకు పోతున్నారు. కానీ నక్సలైట్లకి మామూలు రాజకీయ పార్టీలకు ఉన్న తేడా ఏంటంటే, రాజకీయ పార్టీలన్నీ ఏ సిద్ధాంతం చెప్పినా రాజ్యాంగానికి అనుగుణంగా, రాజ్యాంగానికి లోబడి పోరాటాలు చేస్తామని ప్రజల తరఫున అన్ని రకాల కార్యక్రమాలు తీసుకొని చేస్తామని చెప్పారు. కానీ నక్సలైట్లు వాళ్ళు రాజ్యాంగం ద్వారా ఎన్ని చర్చలు చేసినా ఫలితం లేదు. అందుకని రాజ్యాంగేతరకంగా
వీళ్ళందరూ కూడా వారి సిద్ధాంతంలో మార్పు రాబట్టే ఇవాళ వాళ్ళు వచ్చి మేము ప్రభుత్వంతో చర్చలు చేస్తారని చెప్తున్నారు. భారతీయులే వాళ్ళందరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు సమాజంలో అట్టడుగు ఉన్నటువంటి ప్రజల తరపున ప్రాణాలు ఒప్పించి ప్రాణాలు ఒప్పించి పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు ఊళ్ళల్లో ఉన్నటువంటి ప్రజలకి సరిగా అడవుల్లో ఉన్నటువంటి ప్రజలకి సరిగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి మరి ప్రజాస్వామ్య స్వతంత్ర ఫలాలు వాళ్ళకి అందటం లేదు, వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో చావటానికి కూడా సిద్ధమయ్యి రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోరాటంలో పోయారు. ఈ రోజు ఏ రకంగా అయితే నార్త్ ఈస్ట్ స్టేట్ లో జరుగుతున్నటువంటి పోరాటాల్లో ఏ రకంగా ప్రభుత్వంతో చర్చలు చేసి పరిష్కారం జరిగిందో నార్త్ ఈస్ట్ లో ఉన్నటువంటి నాగాలు గాని, అప్పుడు పంజాబ్ లో ఖలిస్తాన్ ఉద్యమకారులు గాని, అస్సాంలో ఉన్న బోడోలు గాని వీళ్ళందరూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యానికి లోపడకుండా పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా పిలిచి ఆనాడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు చర్చలు చేసి భారతదేశం యొక్క సమగ్రతని మరి రాజ్యాంగాన్ని మనం కాపాడుతూ ఇప్పుడు రావటం జరిగింది. అందువల్ల ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఎప్పుడైతే నక్సలైట్లు చర్చలకు సిద్ధంగా ఉన్నారో చర్చలకు పిలిచి మీరు ఈ సమస్యను పరిష్కారం చేస్తే దీనికి శాశ్వత పరిష్కారం వస్తుంది, అంతేగాని నక్సలైట్లని భౌతికంగా చంపటం వల్ల ఈ సమస్యకు పరిష్కారం రాదు. నక్సలైట్ల సిద్ధాంతాన్ని మనం మార్చకపోతే వారిని చంపినంత మాత్రాన అది తాత్కాలిక ఉపశమనం మాత్రమే జరుగుతుంది తప్ప శాశ్వత ఉపశమనం జరగదనే విషయాన్ని మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి, మన అమిత్ షా గారికి తెలియజేస్తున్నాం. మేమేదో నక్సలైట్ లో పోతాము, మేము కూడా నక్సలైట్ లాగా చేస్తామనేది అది తప్పుడు మాట. మేము చెప్పేది ఆ ఆలోచన ఎందుకు వచ్చింది, వాళ్ళు ఎందుకు ఆ రకంగా పోరాటం చేస్తున్నారు అనేది ఆలోచన చేసి వాళ్ళ పరిష్కారానికి పిలవండి. వాళ్ళు అన్ని రాష్ట్రాల వాళ్ళు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఉంది, అదే రకంగా బీహార్ రాష్ట్రం ఉంది, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉంది, పక్క రాష్ట్రాలు ఎన్నో రాష్ట్రాల్లో నుంచి ఈ నక్సలైట్ లో చేరి ఏదో సాధించాలి, పేద ప్రజలకు మేలు చేయాలి, అన్యాయం జరుగుతున్న వాళ్ళకి న్యాయం చేయాలని పోయారు. అన్యాయం జరుగుతున్న వాళ్ళకి న్యాయం చేయాలంటే రాజ్యాంగం ప్రకారం చేయాలని మీరు చెప్తారు, మేము కూడా చెప్తున్నాం. ఇప్పుడు కొంత దూరం వాళ్ళు పోరాటం చేసిన తర్వాత వాళ్ళు చర్చలకు సిద్ధమయ్యారు. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రొఫెసర్లో లేకపోతే పొలిటికల్ పార్టీలో మేము చర్చలకు రమ్మని చెప్పడం లేదు, వాళ్ళు చర్చలకు సిద్ధమయ్యారు. అంటే వాళ్ళ సిద్ధాంతంలో ఏముందో మీకు చెప్తారు, మీరు మీ సిద్ధాంతం ప్రకారం రాజ్యాంగం ప్రకారం ఏముందో మీరు చెప్పండి, ఒక అవగాహనకు రండి. ప్రజల్ని చంపే కార్యక్రమం కాకుండా ప్రజల్ని బతికించి దేశం కోసం త్యాగం చేసి వాళ్ళ కోసం పనిచేసే వాళ్ళని బ్రతికించేటటువంటి కార్యక్రమం చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో మేమున్నా, కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగానికి అప్పుడు రాజ్యాంగం రాసేటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వం ఉన్నా కూడా రాజ్యాంగంలో రాసిన దాని ప్రకారమే అనేక సార్లు మార్పొచ్చినాయి. రాజ్యాంగం ప్రకారం ప్రజా పోరాటం చేసి ఒకసారి 1977లో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ లేదు, మళ్ళీ 80లో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ 2014లో పోయింది, ఇవాళ బీజేపీ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అధికారంలో పోయి మళ్ళీ వచ్చిందో మీరు కూడా శాశ్వతంగా కాంగ్రెస్ మీరు అధికారంలో ఉండే అవకాశం లేదు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రకారం మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరున్న సమయంలో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడటం కోసం మీరు ఇవాళ మావోయిస్టుగా ఉన్నటువంటి వాళ్ళు చర్చలకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి వారిని పిలిపించి చర్చలు చేసి చర్చల ద్వారా సమస్యను పరిష్కారం చేసి భారతదేశంలో శాంతిని తీసుకొని రావాలని కోరుతున్నాను. మీరు వీళ్ళని చంపటం ద్వారా కానీ
పోలీస్ స్టేషన్లు పెట్టడం ద్వారా కానీ, ఆయుధాలు సప్లై చేయడం ద్వారా కానీ సమస్య పరిష్కారం కాదని ఈ పాటికి భారతదేశంలో ఉన్న ప్రభుత్వాలన్నిటికీ తెలిసింది, మీకు కూడా తెలిసే ఉంటుంది. ఈ సమస్య పరిష్కారం చర్చల ద్వారా మాత్రమే జరుగుతుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరి నాకు ఇక్కడ మా పార్టీ తరఫున మాట్లాడేటటువంటి అవకాశాన్ని, మాట్లాడేటటువంటి ఆదేశాన్ని మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు చెప్పడం జరిగింది. దాని తరఫున నేను కూడా మాట్లాడాను. మేము కూడా ఈ చర్చలు చేసేటటువంటి కార్యక్రమానికి సంబంధించి మా పిసిసి అధ్యక్షుడితో పాటు మా రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్లమెంట్ వారి దృష్టికి, మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున గారి దృష్టికి, అదే రకంగా ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులందరి దృష్టికి తీసుకుని వెళ్తారని మీ అందరి తరఫున వారికి తెలియజేస్తారని, దీన్ని వెంటనే తీసుకుని రావడానికి నారాయణ గారు కానీ ఇంకెవరైనా ఇండియా కూటమికి సంబంధించిన పార్టీల వాళ్ళందరితో మాట్లాడినప్పుడు మేమందరం కూడా దీనికి సంపూర్ణంగా సపోర్ట్ చేస్తామని, చర్చలు ఒక్కటే మార్గం. భౌతికంగా చంపడం వల్ల ఏ సమస్య పరిష్కారం కాదు. ఆలోచన, ఐడియాలజీ, ఆ ఐడియాలజీలో మార్పు వస్తేనే ప్రజల్లో శాంతి వస్తుందని పూర్తిగా నమ్ముతూ మరి నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.